మార్క్ఫెడ్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకా బాపిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు జగిత్యాల జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ రాబోతున్నారు. దాదాపు సంవత్సర కాలం జరిగింది. ప్లేనరీ జరిగిన తర్వాత ఫస్ట్ టైం బయటికి రాబోతున్నారు. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కేసీఆర్ ఈరోజు బయటకు రాబోతున్నారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎట్లా అనుకుంటున్నారు? ఈరోజు కేసీఆర్ రావడానికి కారణం మన సీనియర్ నాయకుడైనటువంటి కాంగ్రెస్ నుంచి 40 సంవత్సరాలు పార్టీలో ఉండి ఈరోజు పార్టీ వీడి కేసీఆర్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది. కాబట్టి ఇక్కడ బహిరంగ సభ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మేము అనుకున్నది ఏంటంటే 1,00,000 మందిని టార్గెట్ పెట్టుకున్నాం, కానీ గ్రామాలల్లో ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఈరోజు మనం కేసీఆర్ సభకు గ్రామానికి పోవాలని చెప్పి కొన్ని గ్రామాలు తీర్మానం చేసుకొని గ్రామాలు రాబోతున్నాయి. దాదాపు ఇక్కడ 6 గంటల వరకు మన జగిత్యాల టౌన్ కూడా మొత్తం కూడా గల్లీల నుంచి మెయిన్ రోడ్లు కూడా మొత్తం కూడా గులాబీమయం కాబోతున్నాయి. ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరి 21 ప్లీనరీ జరిగింది కాబట్టి అప్పటి నుంచి మధ్యలో కేసీఆర్ గారు ఏ సభలు లేవు. కాబట్టి ప్రజలు కూడా కేసీఆర్ గారు చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడుతూ వినాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా ఈరోజు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇలా ప్రజలు రాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపు పరిపాలన చూసి ప్రజలు విసిగిపోయినరు. ఇలా మళ్ళీ కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని చెప్పి ప్రజలు నిదానం చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టడం వల్ల ప్రభుత్వం పైన ప్రజల పక్షాన్ని ఏ ఒత్తిడి వస్తుంది? నిజానికి కూడా ప్రజల గ్రామాల్లో కానీ ఓటర్ల కాడ కానీ చెవిడ కానీ చూస్తుంటే ప్రతి నోట కూడా కేసీఆర్ మాటనే. నిజానికి కూడా కేసీఆర్ అప్పుడే బాగుండే, కేసీఆర్ అప్పుడే ప్రతి సంవత్సరం కూడా రైతుకు అన్ని విధాల రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జరిగింది. కానీ ఈరోజు 6 గ్యారంటీలు 400 హామీలు ఇచ్చి ఇలా ఎగవేతకు కాంగ్రెస్ ఇలా మార్గం ఎంచుకున్నది, ప్రజలను మోసం చేసింది. ఇలా కేసీఆర్ గారి పాలన బాగుండని చెప్పి ప్రతి నోట నుంచి కూడా ఉన్నది. ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో ఇలా కేసీఆర్కి బ్రహ్మరథం పడతారు. ఏనాటికైనా ఏ రోజుకైనా మా కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తూనే అదనంగా 6 గ్యారెంటీలు ఇస్తుంది. ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం? ఒక్కడి కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒక్కడన్నా నెరవేర్చిండ్రా? మాటలు తప్ప చేతలు లేవు. ఏ ఒక్కటి కూడా ఒకటి ఇచ్చిండు, ఏది ఉచిత బస్సు, అది కూడా చాలిన బస్సులు వేసి ప్రజలు కొట్టుకుంటూ చేస్తుండ్రు తప్ప ప్రజలకు మేలు జరిగి ఏ ఒక్క కార్యక్రమం జరగడం లేదు. కేసీఆర్ ఇస్తున్న పథకాలను కూడా ఇలా నీరు గార్చిండు. ఇలా రైతు బంధు 10,000 ఇస్తుంటే 15 ఇస్తామని చెప్పిండు. ఆ 10,000 దిక్కులు ఇంకా 10,000 దేవుడు ఎరుగు. ఆ 10,000 కూడా ఇప్పటికి 3 సార్లు ఎగవేసేసిండు. ఇలా 2,000 పెంచి 4,000 చేస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2,500 ఇస్తున్నాడు. ఏ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కేసీఆర్ గారు వస్తే మళ్ళీ కూడా మాకు అన్ని జరుగుతాయి, అన్ని తీరులో ఆదుకుంటాడు, ఇంకా మా కన్న తండ్రి తీరు ఉంటాడని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక. ఈరోజు రైతు భరోసా 2వ విడత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రాంతంలో భూపాలపల్లి జిల్లాలో ఇలా ఒక ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ గారు ఒక సభ పెట్టుకుంటే ధీటుగా సభ పెట్టుకునే సందర్భాలు ఎక్కడ చూసినామా? ఒక ఉందాగా సీఎం అంటే ఒక ఉందాగా ఉండాలా. నువ్వు తర్వాత పెట్టుకో. దాదాపు ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాల దగ్గర వచ్చింది. నువ్వు అక్కడ మధ్యలో 3 సంవత్సరాలు చెప్పుకున్నావు, చూసినావా? పని చాలు చేసినావా? ఇలా కరువు వస్తుంది, ప్రజలు రైతులు నన్ను మళ్ళీ కూడా ఏమంటారు అని చెప్పి ఆలోచనతోని నువ్వు మళ్ళీ ప్రాజెక్టు కూలిపోయిందన్న ప్రాజెక్టు కాళేశ్వరం. కానీ ఇలా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా రిపేర్ చేస్తుంటున్నావు. ఏ రోజుకైనా ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఆదుకునేది కాళేశ్వరం ప్రాజెక్టే. ఎందుకంటే కరువు వస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విలువ తెలుస్తుంది ప్రజలకు. అందుకోసమే ముందు జాగ్రత్త చర్యగా ఇలా పనులు ప్రారంభించబోతున్నాడు. చెప్పండి, కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ప్రజానీకానికి ఏం ఉపయోగం? కేసీఆర్ గారు అంటేనే ప్రజలకు ఉపయోగపడేటోడు. కేసీఆర్ అంటేనే తనను తాను త్యాగం చేసుకొని తెలంగాణను సాధించినోడు. కేసీఆర్ అంటేనే నిరంతరం తెలంగాణ గురించి ఆలోచించేటోడు. ఒక రైతు గురించి, రైతుకు పైసలు ఇచ్చి, రైతు బంధువు ఇచ్చి రైతును బతికించుకోవాలని ఆలోచించినోడు కేసీఆర్. ఒక ఆడపిల్ల అమ్ముడు పోద్దంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని పెట్టినోడు కేసీఆర్. ఒక నల్లగాడ బిందె పట్టుకొని ఒక అమ్మ అక్క కొట్లాడొద్దని చెప్పేసి ఇంటింటికి మిషన్ భగీరథతో నిలిచినోడు కేసీఆర్. రైతు కళ్ళలో ఆనందం చూడడానికి మిషన్ కాకతీయతో చెర్లు తవ్వించినోడు కేసీఆర్. ఇంకా కేసీఆర్ ఏం చేయాలి? కేసీఆర్ తన జీవితాన్ని తెలంగాణకై త్యాగం చేసిండు.
పదవులు ఏ రోజు పట్టించుకోలేదు. కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏది పట్టించుకోలేదు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును శిరస వహిస్తూ 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా, అప్పటికి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ హామీలు అమలు చేయనప్పుడు మెడలు వంచి హామీలు అమలు చేయడానికి వస్తా అని చెప్పారు. ఇదే స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఒక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు పాలకపక్షం నుండి ప్రతిపక్షంలోకి ఎవరైనా వస్తారా అండి? ప్రతిపక్షంలోకి ఎందుకు వస్తుండు? అది కూడా 4 ఏళ్ళు అయిన తర్వాత రాలే కదా, 2 ఏళ్ళకే అరే నువ్వు ఏంది అని చెప్పేసి బయటకు వస్తుండు. అంతేందుకని జీవన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండే, అది ఎవరికి అమ్ముకున్నాడు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక విద్యా సంస్థల అధిపతికి అమ్ముకున్నాడు, గెలిచిండు. అది కూడా గెలవలే కదా. కాబట్టి నేనేమంటా అంటే ఈ అమ్ముడు కొమ్ముడు బేరగాడు మనకు అక్కర్లేదని చెప్పి జీవన్ రెడ్డి మా దగ్గరకు వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ గారు ఇచ్చే స్పీచ్ కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చే ఆలోచన కావచ్చు, ప్రతి ఒక్కటి తెలంగాణ గురించి ఉంటుంది, తెలంగాణ ఆత్మ గురించి ఉంటుంది, భారతదేశ ప్రజల గుండె చప్పుడుగా నిలబడడం జరుగుతుందండి. నేనే 2034 వరకు ముఖ్యమంత్రి ఉంటా అని రేవంత్ రెడ్డి పదే చెప్తాను. నేనే, కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, నేనే అంటాను. కానీ మీరు అంత ఆత్మవిశ్వాసంతో మళ్ళీ రాబోయేది కేసీఆర్ అని చెప్తారు. ఇప్పుడు ఇవ్వాలి కానీ నువ్వేదైనా పని చేస్తే నేను ఉంటా అని చెప్పుకుంటే ఒక లెక్క. ఏం చేసినావు చెప్పు? నువ్వు ఆడోళ్ళకు 2500 రూపాయలు ఇస్తాను, మా అక్క చెల్లెళ్ళకి అందరికి ఇచ్చినావా? ఇయ్యలే. ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నావు, కనీసం వాళ్ళకి జీతాలు ఇస్తాను, వాళ్ళ పైసలు కట్టినావా? ఇప్పుడు 9200 కోట్లు అలా కట్టాలన్నావు, కట్టినావా? లెక్క చూపెట్టు. లేదు. 2500 ఇస్తాను, బంద్ చేసినావు. తులం బంగారం ఇచ్చినావా? అసలు నువ్వు ఎట్లయితావు? ఏ లెక్కలైతావు? నీ మంత్రులు అంతా కూడా ఇవ్వని దుకాణం వాడు తెలుసుకున్నాడు. ఓళ్ళు 90 బ్లాక్ తెలుసుకున్నారు, ఒకరు ల్యాండ్ కబ్జా తెలుసుకున్నారు, ఒకరు ఇసుక, ఇంకో సెల్ ఫోన్లు, ఇంకోరేమో డైరెక్ట్ వాళ్ళ ఓఎస్డీలు పోయి తుపాకులు పెట్టి బెదిరిస్తారు, ఒకళ్ళేమో రిక్కర్ మీద స్టిక్కర్ గురించి పంచాయతీ పెట్టుకుంటారు. ఏమున్నా చెప్పు నీ ప్రభుత్వంలో? ఇది చేసినా అని చెప్పి నువ్వు నేనే ఉంటా అనుకుంటే అనుకో, కానీ నువ్వు ఉండని కూడా ఏమనుకోవాలి చెప్పండి. వాళ్ళనే అడుగుతున్నాం, కాంగ్రెస్ వాళ్ళనే అడుగుతున్నాం. దానికి స్పష్టమైన సంకేతమే జీవన్ రెడ్డి గారు జైనింగ్. రేపు భవిష్యత్తులో మే, జూన్లో ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. మీ పార్టీ పాత్ర ప్రభావం ఎట్లా? ఈరోజు మీరు మున్సిపల్ ఎలక్షన్లో చూసారు, ఒక ఇబ్రాహీంపట్నం గురించి, ఒక కేతనపల్లి గురించి ఎంత దిగజారి బతికిర్రు వాళ్ళు. ఇవన్నీ చూసిరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే గాళ్ళతోటి మాకేం పోటీ, మేము ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం. వాళ్ళు బేరగాళ్ళు, భూములు అమ్ముడు కొనుడు, లేకపోతే లీడర్లను కొనుడు అమ్ముడే వాళ్ళకి తెలిసి తప్పితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బేరగాళ్ళనే కదా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బయటకు వస్తుండు. అరే నువ్వు ఎంత కమ్ముకున్నా, ఇప్పుడు కోమటిరెడ్డి గారు చెప్పారు నువ్వు 50 కోట్లు పెట్టి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కొన్నావు, బేరగాని ముచ్చట కదా. అంతేందుకు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అన్నారు ఎంపీ టికెట్ ఎవరికి అమ్ముకున్నావు అని అన్నాడు, లేకపోతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ టికెట్ ఎవరికి ఇచ్చినావు? మరి జీవన్ రెడ్డి గారే కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండే, మరి దాన్ని ఎవరికి అమ్ముకున్నాడు? విద్యా సంస్థలకు. కాబట్టి బేరగాలే కదా. బేరగాలు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళ సంచి నిండే నీకు ఆలోచిస్తే ప్రజల కడుపు నిండే విధంగా ఎప్పుడూ ఆలోచించారు. నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి జగిత్యాలలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ మీటింగ్ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేసీఆర్ గారు దాదాపు సంవత్సరం తర్వాత బయటకు వస్తున్నారు, జగిత్యాలలో భారీ బహిరంగ సభ అని చెప్తారు. ఏంటి దీనివల్ల తెలంగాణ సమాజానికి ప్రజలకు ఉపయోగం? ఈరోజు తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నది. అంతేకాదు 100కి 100 వాళ్ళు రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా, కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని చూస్తున్నారు. ఈ రోజులు ఎప్పుడు గడుస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి అంటే పొలం దున్నేటప్పుడు, నాటు పెట్టేటప్పుడు రైతు బంధు ఇచ్చేటోడు. రేవంత్ రెడ్డి ఇవ్వకపోగా ఏదన్నా అరకొర ఇస్తే పొలం కోసినాక ఇస్తుండు. దేనికి ఎక్కడికి వస్తుంది? రైతు బంధు అంటేనే రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి సమయంలో ఇస్తేనే అదే వ్యవసాయానికి ఎక్కడికి వచ్చి పంట పండుతుంది. ఇప్పటికి 4 దఫాలుగా రైతు బంధు ఇచ్చేది ఒక్కసారే ఇచ్చిండు. ఇప్పుడట నెలకోసారి ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెడుతుండు కాబట్టి ఎకరానికి ఒక 5-6 వేలు వేద్దామని. అసలు రేవంత్ రెడ్డికి ఏమైనా తలకాయ ఉందా? 15 వేలు ఇస్తాను. కేసీఆర్ 10,000 ఎకరానికి ఇస్తున్నావు, 15,000 అన్నావు. కేసీఆర్ రైతుకి ఇస్తుంటే నువ్వు మన మిగతా రైతులకు కూడా అంటే కౌలు రైతులకు కూడా ఇస్తానన్నావు. కౌలు రైతులకు అసలే దిక్కు లేదు. 10కి 15 ఇస్తానన్నావు, 10కి దిక్కు లేదు. అంటే 15 దిక్కు లేదు, 12 ఇస్తున్నావు. ఇస్తారని తీర్మానం చేసినావు.
ఇప్పుడు అది 4 సార్లు ఇచ్చేది పోయి ఒక్కసారి ఇచ్చాం. నిన్ను రైతులు ఎట్లా నమ్ముతారు? చాలా సీనియర్ నాయకుడు. ఎక్కడ చూసినా ఏం తెలంగాణలో ఏ గ్రెయిన్ మార్కెట్కు పోయినా వేల క్వింటాలు మొక్కజొన్న రాసులు పోసి ఉన్నది. వేల క్వింటాలు, నాటు 100 వేల క్వింటాలు. వారం 10 రోజుల నుంచి రైతులు అక్కడ పడుకొని ఎప్పుడు కాటా పెడతారా అని ఎదురు చూస్తున్నారు. ఒక వర్షం వస్తే వందల వేల కోట్ల రూపాయలు నీట మునిగిపోతాయి. రైతులు నాశనం అవుతారు, మునిగిపోతారు. దాని మీద ధ్యాస ఎందుకు పెట్టావు? ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెట్టిన టైంకే పెడతానని నీకు సోయి ఉన్నప్పుడు రైతులు మొక్కజొన్నల గురించి ఏంటి? రైతుల వరి ధాన్యం కోసి కళ్ళాల మీద ఉన్న దాని సంగతి ఏంది? ఇప్పటి వరకు ఒక దుకాణం కూడా తెరవలే. ఆయనకు రైతుల మీద ఏపాటి ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏ విధంగా రైతులు నీకు ఓటేస్తారు? ఏ విధంగా వేస్తారు చెప్పండి? మీరు చాలా సీనియర్ నాయకులు, ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, ప్రజల నాడు తెలుసు. ఇప్పుడు మొక్కజొన్న రైతులని మీరు ప్రస్తావించారు కాబట్టి గ్రామాల్లో సంచులు లేవు, హమాలీలు లేరు, లారీలు లేరు, కేంద్రాలు పెట్టాల, రకరకాల ఇబ్బందులు పడతారు. మీరే చెప్తారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం తీసుకోవట్లే ప్రభుత్వం పైన? చేయని అండి అని మేము చూస్తున్నాము. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, పాపం పండాలి కదా. ఇప్పుడు కాయ ఉంది, పాపం రాయేస్తే అదే రాలిపోవాలి, అదే రాలుతుంది కూడా. పొలిటికల్ పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడాలి. నిలబడతాం. ఇప్పుడు చేస్తేనే మనం అడుగుతూనే ఉన్నాం. దాని టైం వస్తుంది. ఇంకో సంవత్సరం పోయినాక చూడండి, ప్రతి స్టూడెంట్ రోడ్డు మీదకి వస్తాడు, ఉద్యోగస్తుడు రోడ్డు మీదకి వస్తాడు, రిటైర్మెంట్ ఉద్యోగస్తుడు రోడ్డు మీదకి వస్తాడు, రైతులు రోడ్డు మీదకి వస్తాడు, మహిళలు రోడ్డు మీదకి వస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం విని ఓటేసుడు ప్రతి ఒక్కడు రోడ్డు మీద వస్తాడు. రేవంత్ రెడ్డి పారిపోవడం ఖాయం. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చే వరకు మేమే వాళ్ళెవరు? వాళ్ళెంబడి మేము ఉంటేనే కదా